హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో తప్పకుండా అయితే అందరూ లైక్ చేయండి వీడియో చూసే ముందు. ఫెస్టివల్ ముందు రోజే హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా. సో నాకు సాటర్డే రోజు నైట్ క్లీనింగ్ చేసుకోవడానికి టైం లేకుండే. సో అందుకే సండే రోజు ఎర్లీగానే లేచేసాను. ఇంకా లేచేసి వెజిల్స్ కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది నేను కంట్రీ డిలైట్లో వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాక. సో ఈరోజైతే ఆర్డర్ పెట్టేశాను. ఈరోజు కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టాను, బనానా అండ్ వాటర్ మిలన్. బయట వాటర్ మిలన్ తీసుకుంటే అంత స్వీట్గా అనిపిస్తలేదు. ఒకసారి ఆన్లైన్లో పెడతామనేసి అయితే పెట్టేశాను. బయట బాల్కనీ అండ్ గుమ్మం ముందు అయితే క్లీనింగ్ చేసుకున్నాను. ఇంట్లో అయితే ఇంకా రోబో వేసేసాను. మా పిల్లలు రోబో వేస్తే చాలు లేసి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి రోబోతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. సో రోబో అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. ఎడ్జెస్ కూడా చాలా నీట్గా అయితే క్లీనింగ్ చేస్తుంది. ఈ రోబో కొన్నప్పటి నుండి మాప్ చేయడం అయితే తక్కువ చేసేసాను. ఇదే చాలా హెల్ప్ చేసేస్తుంది. సో బెంగళూరులో అయితే వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. సో వాటర్ అయితే బకెట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇంకా స్నానం చేద్దామని అనుకునే లోపు వాటర్ అయిపోయాయి. సో గ్రూప్లో అయితే మెసేజ్ పెడితే వాళ్ళు ఎప్పుడు వస్తాయని కన్ఫామ్గా చెప్పలేదు. ఇంకా వాటర్ వచ్చేలోపు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, కుకింగ్ అయినా స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. సో ఆ లోపు ఇంకా ఒక 10-20 మినిట్స్లో మెసేజ్ పెట్టారు ఇప్పుడే ట్యాంకర్ వచ్చిందని. సో ఆ లోపు హస్బెండ్కి అయితే టీ పెట్టేసి ఇచ్చాను. ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్ తీసి అయితే బయట పెట్టేశాను. ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి స్నానం అయితే చేపించాను. ఈరోజు నార్త్ ఇండియన్స్ పూజకైతే ఇన్వైట్ చేశారు. 10 అయితే పూజ స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పారు. ఆ లోపే ఇంకా రెడీ కూడా అయిపోయారు. మా హస్బెండ్ డ్రాప్ చేసి వస్తారు. ఇంకా నేను పూజ అయితే ఇంకేమీ స్టార్ట్ చేయలే కదా. సో అందుకే ఇంకా హస్బెండ్ డ్రాప్ చేసి వస్తానన్నారు. ఫెస్టివల్ టైంలో పీస్ఫుల్గా ఉండడానికి ఇలా దేవుని సాంగ్స్ అయితే పెట్టుకుంటాము ఇంట్లో. కొద్దిసేపైనా అలా దేవుని సాంగ్స్ వింటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజైతే పిల్లల్ని హడావిడిగా అయితే రెడీ చేసేసాను. మార్నింగ్ అయితే నిండుగా ఆయిల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ముందు పూజ చేయాలి అంటే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో ఈరోజు ఇంకా బెల్లంతో అయితే పరమాన్నం చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు. 10-20 మినిట్స్ ఏమో ఉన్నారంతే అక్కడ. వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు అండ్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ టైం ఇలా మా పిల్లలు పూజకి వెళ్ళడము. సో ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా పూజ చేస్తారని కూడా నాకు తెలియదు. సో ముందు రోజు వాళ్ళు ఇన్ఫామ్ చేశారు పూజ ఉంది, చిన్న పిల్లల్ని కావాలి పంపించండి అంటే సరే అని నేను చెప్పేశాను. సో వాళ్ళు అక్కడ రిటర్న్ గిఫ్ట్ లాగా పిల్లలకి పెన్ను, పెన్సిల్, ఎరైజరు, అలాగే ఇక్కడ శనగలు అండ్ మనము సలివిడి చేసుకుంటాం కదా, కేసరిలాగా ఉంది, బెల్లంతో చేశారు. సో అది ఇచ్చారు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరైనా ఇంటికి వెళ్తే గిఫ్ట్స్ ఏదైనా ఇస్తే పిల్లలైతే చాలా హ్యాపీనెస్ అయితే వెతుక్కుంటారు. సో ఆ చిన్న చిన్న హ్యాపీనెస్సే భలే అనిపిస్తాయి. మనం ఎందుకో అంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా హ్యాపీగా ఫీల్ కాము. పిల్లలైతే ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నీ ఒక గిఫ్ట్ బ్యాగ్లో పెట్టేసి అయితే ఇచ్చేశారు. సో అక్కడ పూరి పెట్టారు, మమ్మీ తినేసామన్నారు. హాలిడే వస్తే చాలు ఇంట్లో ఉండడం చాలా కష్టము మా పిల్లలు. సో ఇంకా తినేసి అయితే బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకో సైడ్ ప్రసాదం రెడీ అవుతుంది. ఆ లోపు ఇంకా దేవుని రూమ్లో ఫ్లవర్స్ అన్నీ తీసేసాను. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే పెడతాను. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి రాముల వారి కోసం అయితే మల్లెపూలు తీసుకొచ్చాను. అలాగే విడి ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాము. సో ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టి అరేంజ్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా దేవుని రూమ్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇట్లా డెకరేటివ్గా దేవునికి ఫ్లవర్స్ పెట్టడం అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఉగాది రోజుతో కంపేర్ చేస్తే ఈరోజు ఫ్లవర్స్ రేట్ అయితే కొంచెం తగ్గిపోయాయి. ఈ రాములవారి ఫోటో అయితే మా హస్బెండ్ భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. చాలా బాగా నచ్చిందంట. సో అందుకే తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ ఫోటో చూసి. ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఇంకా ప్రసాదం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. పండగ టైంలో పూజలు చేసుకోవడానికి కొంచెం ఎక్కువగానే టైం పడుద్ది. సో అలానే మనం ప్రసాదాలు కూడా చేయాలి కదా, అందుకే టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఎంత టైం తీసుకున్నా కూడా ఇలాంటి ఫెస్టివల్ టైంలో మనము చాలా పీస్ఫుల్గా ఉంటాము. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి దీపం కూడా పెట్టేశాను. ఒక నైవేద్యం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను.
ఇక్కడ నైవేద్యం కూడా రెడీ అవుతుంది. బెల్లం వేస్తే ఇంకా నైవేద్యం ఫినిష్ అయినట్టే. కొంచెం బెల్లం ఎక్కువగా వేసినట్టు అనిపించింది. ఎందుకంటే కలర్ చూడంగానే అనిపించింది ఎక్కువగా థిక్ కలర్ అనిపించింది. సో అయినా పర్లేదు, బెల్లం తింటే హెల్త్కి మంచిదే కదా. ఫైనల్గా పైన అయితే నేను గీ వేసేసాను. గీ వేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ వెండి గిన్నెలో అయితే ప్రసాదం పెట్టాను. సో ఎప్పుడైనా నేను ప్రసాదం పెడితే వెండి గిన్నెలోనే ప్రిఫర్ చేస్తాను. అన్ని నైవేద్యం పెట్టేసరికి ఇంట్లో మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. సో ఫైనల్గా ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ పిల్లలు ఫైటింగ్, నేను హారతి ఇస్తామని. సో హారతి ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాది కొంచెం పైనకు ఉంది కదా, కింద ఒక రూమ్ లాగా కూర్చొని పూజ చేస్తే అంత ప్రాబ్లం అనిపించదు. అలా ఫొటోస్కి చూపించేటప్పుడు వాళ్ళకి హీట్ ఎక్కువైనా కూడా కింద పడేస్తారు కదా. సో అందుకే ఇవ్వలేదు. దానికోసం ఫైటింగ్ పిల్లలు. నేను దేవునికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి కూడా ఇచ్చాను. అలా దేవునికి హారతి చూపించారు. ఫైనల్గా పూజ అయితే పీస్ఫుల్గా హ్యాపీగా అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ కాల్ చేసి పూజ ఉంది, మీ పిల్లల్ని పంపించండి అన్నారు. సో ఎప్పుడైనా మాకు ఇన్విటేషన్ వచ్చేది, ఫస్ట్ టైం మా పిల్లల్ని పంపించమని వాళ్ళు ఫోన్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. ఇప్పుడేం తీసుకొచ్చారో చూద్దాము. సేమ్ ప్రసాదాలు, పూరి, శనగలు, స్వీట్. అవునా? అవునా? తర్వాత మా బ్లెస్సింగ్స్ తీసుకొని ఫుడ్ ఇచ్చి బండి ఇచ్చి వెళ్ళు. సరే బాయ్. అంటే ఓకే ఇక్కడ తాచా కేలేదు. సో ఓకే సో జేని చూసేసారు కదా మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. సో సిస్టర్స్ అంటే 50-50 షేర్ చేసుకుని 100 రూపీస్ ఇచ్చారంట. మా పిల్లలు ఏం చేశారు అంటే, చెప్పింది మీకు అర్థమైందో లేదో కానీ నేనైతే ఒకసారి చెప్తాను. ఫస్ట్ అయితే పిల్లల్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టారంట. నెక్స్ట్ పిల్లల కాళ్ళు కడిగి తర్వాత టవల్తో తుడిచారు. అండ్ నెక్స్ట్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మనమైతే ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఎలా వేస్తామో, సో వాళ్ళు ఒక ప్లేట్లో పూరి అండ్ శనగలు, కేసరి సంథింగ్ పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. సో వీళ్ళైతే ఇద్దరు సిస్టర్స్ 50-50 షేర్ చేసుకోమని 100 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంట్లో వంట అయితే ఫినిష్ చేసేసాను. సాంబార్ అండ్ రైస్ అయితే పెట్టేసి నేను టెంపుల్కి వెళ్ళాను. కళ్యాణం టైంకి వెళ్దాం అనుకున్నాను, ఎక్కడ వాటర్ లేక ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి సో కొంచెం లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళడానికి. ఎండ ఎక్కువగా ఉంది కదా, సో అందుకే పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఎక్కడైనా అన్నదానం చేస్తారు. సో ఇక్కడైతే సంథింగ్ వెజిటేబుల్ రైస్ అండ్ స్వీట్ పెట్టారు. లాస్ట్లో పానకము అండ్ చల్ల కూడా పెట్టారు. చల్లగా అన్నీ భలే టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం నేనైతే పానకం అయితే టేస్ట్ చేశాను. ఇంతవరకు ఎప్పుడు పానకం తాగలేదు. సో ఇక్కడ టెంపుల్లో అయితే పానకం చల్లగా భలేగా ఉంది. నేను లేట్గా వెళ్ళినా కూడా జనం అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇంకా 12-12:30కి అయితే ఎక్కువ జనం ఉన్నారంట. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయారు. సో అన్నం తినేసి ఇంకా దర్శించుకోవడానికి అయితే టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా కళ్యాణం చేశారు కదా, సో కళ్యాణం అయిపోయింది. సో పక్కన ఇంకా విగ్రహాలు అయితే పెట్టేశారు. ఇంకా మార్నింగ్ అయితే మేము అర్చన ఏం చేయించుకోలేదు. ఈవినింగ్ ఫ్యామిలీతో వస్తానైతే నార్మల్గా దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాను. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎవ్రీ పౌర్ణమికి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. సో ఇన్విటేషన్ చెప్తారు మనకి రమ్మని. సో అప్పుడప్పుడు వెళ్తాము, టైం కుదిరినప్పుడల్లా వెళ్తాము. టైం కుదరకపోతే ఇంకా వెళ్ళను. టెంపుల్ అయితే భలే డెకరేటివ్గా చేసేసారు ఫ్లవర్స్తో. అయితే మళ్ళీ కొత్తగా పెయింటింగ్ చేసి భలే ఉంది టెంపుల్ అయితే. నైట్ అయితే మంచిగా ఉంటుంది లైట్స్తోనే కదా. 3 o'clock కల్లా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఈవినింగ్ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. సో ఇప్పుడు అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాము.
మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే టెంపుల్ ఎక్కువ జనం ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు లోపల పూజ చేస్తున్నారు, హోమం కూడా స్టార్ట్ చేశారు ఇందాకే. నైట్ అయితే పల్లకి సేవ ఉంది కదా, సో అందుకే ఇవన్నీ డెకరేటివ్గా చేస్తున్నారు. ఎంత అందంగా ఉన్నాయో కదా. సో ఆ వైట్ ఫ్లవర్స్తో అయితే ఎంత బాగా చేశారో, న్యాచురల్ ఫ్లవర్స్తో ఎంత బాగా చేసేసారు వాళ్ళైతే. టెంపుల్ లోపలనే చాలా ప్లేస్ ఉంది కదా, సో అక్కడే ఇంకా డెకోర్ చేస్తున్నారు. ఇలా డెకోర్ చేయడానికి చాలా టైమే పడుద్ది. ఎన్ని ఫ్లవర్స్ పెడుతున్నారో. ఫస్ట్ టైం నేను శ్రీరామనవమికి బెంగళూరులో ఉన్నాను. ఇదివరకు ఊరికి వెళ్ళిపోయే వాళ్ళము, ఇప్పటికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. సో ఇంకా ఊర్లోనే శ్రీరామనవమికి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇలా ఫస్ట్ టైం మా పిల్లలు చూడడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. అక్కడ ఫ్లవర్స్ అండ్ కొబ్బరికాయ ఇస్తే దేవుని రూమ్లో అయితే పెట్టేశాను. ఈ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాము. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.